నిజామాబాద్లో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ తర్వాత పసుపు ఉత్పత్తులను పరిశీలించారు. పసుపు రైతులను ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. వారితో గ్రూప్ ఫోటో దిగారు షా. పసుపుకు గిట్టుబాటు ధర కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అక్కడి నుంచి పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. నిజామాబాద్ పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభం తర్వాత జరుగుతున్న కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పరిమితం చేసి పసుపు రైతు నష్టపోకుండా ఉండేదానికి ఈ పసుపు బోర్డు యొక్క కార్యక్రమాల్లో ప్రధానంగా భావించాలి అని చెప్పి బోర్డు అధ్యక్షులకి రేపు నియమించబడేటటువంటి పూర్తి స్థాయి బోర్డు సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తూ అమిత్ షా గారి యొక్క మోడీ గారి యొక్క సహకారంతో పసుపు రైతులే కాదు తెలంగాణ రైతాంగానికి కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలని కేంద్ర ప్రభుత్వం మేము అడిగిందే తడువుగా కొన్ని సహకారాలు అందిస్తుంది. దానికి ముందు భవిష్యత్తులో కూడా రైతాంగానికి సంబంధించినటువంటిది రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతుని రాజునే చేస్తామని చెప్పినటువంటి మోడీ గారి వాగ్దానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటి సంవత్సరంలోనే ఆర్థిక భారం ఉన్నప్పటికీ 1,00,000 కోట్ల పైన రైతాంగ సమస్యల మీద ఖర్చు పెట్టాం. అది రుణమాఫీ మీద చేశాం, రైతు భరోసా మీద చేశాం, పంటలను గిట్టుబాటు ధర కొనుగోలు చేసేదానికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉన్నా లేకపోయినా రైతును ఆదుకోవటానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్లమెంటు సభ్యుల సహకారంతో, కేంద్ర ప్రభుత్వంతో ప్రతినిత్యం అనుసంధానం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం సహకారాలతో తెలంగాణ రైతుని రాజును చేయడానికి వ్యవసాయ శాఖ అదేవిధంగా కోఆపరేటివ్ శాఖ పరంగా కోఆపరేటివ్ శాఖ కూడా అమిత్ షా గారి మంత్రిగా ఉన్నారు కాబట్టి మన రైతులకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పసుపు రైతులకి, సాధించినటువంటి ఎంపీ గారికి, పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుణ్య కార్యక్రమానికి ఈ యొక్క భరతమాతకి పసుపు పారాణిని దిద్దేటటువంటి ఈ పసుపు పంటకి దివ్య ఔషధమైనటువంటి పంటకి భవిష్యత్తుని కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అమిత్ షా గారికి, మోడీ గారికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.